గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇంటెస్టైనల్ డిసీజెస్ తో బాధపడుతున్నారా? గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? IBS కి రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లం కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబితా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చాలా కామన్ గా తయారైంది. అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి? ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? గ్యాస్ట్రైటిస్ అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా మందిలో చూస్తున్నాం. సింపుల్ గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి ఎనీ ప్యాథాలజీ అంటే మనకి డియోడినల్ అల్సర్స్ కానివ్వండి, యాంట్రల్ అల్సర్స్ కానివ్వండి, స్టమక్ అల్సర్స్ కానివ్వండి, ఇలా ఉన్నటువంటి పేషెంట్స్లో కూడా గ్యాస్ట్రైటిస్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో సింపుల్ డిస్కంఫర్ట్ దగ్గర నుంచి ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటే ఛాతీలో నొప్పి రావటము, అలాగే ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళల్లో అంటే నోటి ద్వారా ఫుడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిఫ్లెక్స్ నోట్లో నీళ్లు ఊరటం కానివ్వండి, లేదా మంటగా ఉండటం కానీ, గొంతులో మంట ఉండడం కానివ్వండి, ఇవి చాలా సిమ్టమ్స్ చిన్నవి అయినప్పటికీ ఈ డిస్కంఫర్ట్ అనేది చాలా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ప్యాథాలజీ ఎంతవరకు ఉంది? యూజువలీ గ్యాస్ట్రైటిస్ కానీ లేదా ఏ ప్యాథాలజీ లేనప్పుడు కూడా కొంతమందిలో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ స్ట్రెస్ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఆహార నియమాల బట్టి కూడా ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ మ్యూకోజల్ మెంబ్రెయిన్ ఆఫ్ ఇంటెస్టైన్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి నోటి తర్వాత ఈసోఫేజస్ తర్వాత స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్. సో ఇవన్నీ రీజన్స్లో కూడా ఎక్కడైతే వాపు కనిపిస్తుందో దానివల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ లేదా అప్పర్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే అప్పర్ మనకి మౌత్ నుంచి స్టార్ట్ చేసి స్మాల్ ఇంటెస్టైన్ వరకు వచ్చినటువంటి ఇబ్బందులన్నీ కూడా మనము గ్యాస్ట్రైటిస్గా మనం పరిగణిస్తాం. ఇందులో మనకి వచ్చేసి అల్సర్స్ కావచ్చు, లేదా హెలికోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల వచ్చినటువంటి డిస్కంఫర్ట్ అయి ఉండొచ్చు, లేదా ఆహార నియమాలు సరిగ్గా పాటించినటువంటి పేషెంట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం అయి ఉండవచ్చు, లేదా వాళ్ళు తీసుకునేటువంటి మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చినటువంటి గ్యాస్ట్రైటిస్ అయి ఉంటుంది. సో యూజువలీ మనకి ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. నొప్పితో పాటు అంటే ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అని చాలా క్లాసికల్గా మనము గ్యాస్ట్రైటిస్ని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఛాతీకి కొద్దిగా కింది భాగంలో నొప్పి రావటం. ఈ యొక్క నొప్పి అనేది ఫుడ్తో కాంబినేషన్ అంటే వాళ్ళు ఫుడ్ తీసుకున్న వెంటనే రావచ్చు, లేదా ఫుడ్ తీసుకున్న తర్వాత 2 hours తర్వాత కూడా రావచ్చు. సో ఏ టైంలో వస్తుంది అనేది ఒక ఫిజిషియన్ అనేది దాన్ని గుర్తుపట్టడం జరుగుతుంది. బట్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఒకవేళ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక, లేదా మంట కానీ లేదా నొప్పి కానీ, వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ కూడా వాళ్ళు సరిగ్గా తీసుకోలేనటువంటి అపిటైట్ పూర్తిగా తగ్గిపోవడం కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఎక్కువ ప్యాథాలజీ వచ్చేసి అంటే కాజెస్ అని చెప్పుకోవచ్చు. కాజెస్ ఎక్కువగా వచ్చేసి హైయటస్ హెర్నియా, ఈసోఫేజియల్ రిఫ్లెక్స్, ఈసోఫెజైటిస్ అంటే ఈసోఫేగస్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్ఫ్లమేషన్కి గురవటం. అలాగే హైయటస్ హెర్నియా అంటే మనకు ఉన్నటువంటి ఈసోఫేగస్ ఏదైతే డయాఫ్రమ్ నుంచి దాటుకొని వచ్చి స్టమక్ రీజన్ వరకు వెళ్తున్నటువంటి ఈసోఫేజస్ దాని యొక్క మజిల్స్ అనేది వీక్ అవ్వటం వల్ల దాని యొక్క ప్లేస్ నుంచి పై భాగంలో చొచ్చుకుంటూ రావడం. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది? స్ఫింక్టర్ లాస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏవైతే స్ఫింక్టర్స్ మనకు ఫుడ్ని మళ్ళీ రివర్స్ వెళ్లకుండా ఆపగలుగుతుందో ఆ స్ఫింక్టర్స్ అనేది దాని యొక్క ఎలాస్టిసిటీ కానీ దాని యొక్క ఫంక్షన్ అనేది లాస్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో హైయటస్ హెర్నియాతో బాధపడే వాళ్ళల్లో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ చాలా ఉండవచ్చు. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని మనము కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆల్రెడీ ప్యాథాలజీ డెవలప్ అయిపోయింది. లోపల ఇంటెస్టైన్ అనేది లూజ్ మస్కులేచర్ అనేది వచ్చేసింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా చక్కగా హోమియోపతి వైద్యంతో సింపుల్ మెడిసిన్స్తోనే దీన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా యాంటాసిడ్స్ వాడినటువంటి పేషెంట్స్ మనం చాలామందిలో చూస్తూ ఉంటాం. గ్యాస్ట్రైటిస్తో బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కరూ యాంటాసిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని స్టాప్ చేయడం అనేది చాలా కష్టంగా మారిపోతుంది. 1 day స్టాపేజ్ ఆఫ్ రెవిప్రజాల్ ఆర్ ఎనీ యాంటాసిడ్స్ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అయిపోయేటువంటి సిచ్యుయేషన్స్ చూస్తూ ఉంటాం. బట్ లాంగ్ రన్ ఆఫ్ రెవిప్రజాల్ యూసేజ్ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది, బోన్స్ వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో
యూజువల్లీ రెబిప్రజాల్ వాడుతున్నటువంటి పేషెంట్స్లో కూడా హోమియోపతి వైద్యం ఇచ్చినట్టయితే కనుక దీన్ని పూర్తిగా అరికట్టవచ్చు. రెబిప్రజాల్ని కూడా మానేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ట్రైటిస్ మనకి యాంట్రల్ మ్యూకోజాలో ఇన్ఫ్లమేషన్ ఉండటం లేదా దాంట్లో ఉన్నటువంటి అల్సరేషన్ ఉండటం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రాబ్లం అనేది ఒకవేళ ఎండోస్కోపీలో రివీల్ అయినట్టయితే కనుక అది హీల్ అయ్యే వరకు వాళ్ళు తీసుకున్నటువంటి ఆహార నియమాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో గ్యాస్ట్రైటిస్ని మీరు తక్కువ అంచనా వేయకండి. మీరు ఆహార నియమాలు సరిగ్గా పాటిస్తూ కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే కనుక ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ కాల్ తీసుకుందాం. జ్యోతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి. ఎస్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. అదే నేను టీవీలో చూస్తున్నా, నాకు 3 years బ్యాక్ ఇట్లా పెయిన్ వచ్చింది, స్టమక్ పెయిన్. ఓకే. వస్తే నేను కరీంనగర్ వెళ్ళాను, SRR అని కిరణ్ సార్, GM కిరణ్ సార్ దగ్గరికి వెళ్ళాను హాస్పిటల్ కి. గ్యాస్ట్రిక్ ఓకే. వెళ్తే ఎండోస్కోపీ చేయించుకుంటే ప్రాబ్లం ఏంటంటే మనకు అన్నం ఫుడ్ డైజెషన్ అయ్యే పేగు ఉంటది కదా ట్యూబ్, అది పెంచిందని చెప్పారు. దాని చిన్నగా పుండులాగా అయింది అని చెప్పిర్రు. ఓకే. మెడిసిన్ ఇచ్చిర్రు, వాడినా 2 months కట్లా వాడినా తగ్గింది. మళ్ళీ రీసెంట్ గా అప్పుడప్పుడు అదే రిపీట్ అవుతుంది మేడం. ఓకే. అల్సరేషన్ అదే అయితే ఇట్లా అన్నం తిన్న తర్వాత పెయిన్ వస్తుంది, తిన్న తర్వాత మనకు నోట్లోకి ఇట్లా ఎక్కొచ్చినట్టు ఫుల్గా. ఓకే. అట్లా వస్తుంది. కడుపు నొప్పి అయితే వచ్చినప్పుడు విపరీతంగా ఉంటుంది మేడం. డైలీ అట్లా ఉంటే లేదు, వచ్చినప్పుడు మాత్రం ఇక మామూలు బాగా పెయిన్ వస్తుంది. సో అప్పర్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అనేది ఎఫెక్ట్ అయింది అని ఈజీగా తెలుస్తుంది కదమ్మా. ఇక్కడ ఈసోఫేజెస్లో కూడా రిఫ్లెక్స్ అవుతోంది, అంటే ఆహారం కానీ లేకపోతే వాటర్ లాంటిది మళ్ళీ పూర్తిగా వెనక్కి తన్నుకుంటూ రావటం అనేది మీకు వస్తుంది. అలాగే తిన్న వెంటనే నొప్పి రావడం. సో అల్సరేషన్ అనేది ఇంకా తగ్గలేదు, పుండు మాదిరిగా ఫామ్ అయింది అని అంటే అది ఇంకా తగ్గలేదు. సో దాన్ని తగ్గించుకోవడానికి జస్ట్ యాంటాసిడ్స్ లేదా దాన్ని బేసిక్ మీడియంకి తీసుకురావడమే కాదు, మీ ఇమ్యూనిటీ పెంచి మీకు ఉన్నటువంటి అల్సరేషన్ని పూర్తిగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పర్మనెంట్గా తగ్గాలంటే కొద్దిపాటిగా మందులు వాడాల్సి ఉంటుంది. హోమియోపతి వైద్యం వాడినట్టయితే కనుక మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసి ఆ యొక్క వూండ్ని కూడా హీల్ అయ్యేటట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంజయ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? పొద్దున అన్నం తినలేదండి, దాన్ని అయితే తిన్నా కడుపు, నాకు ఇంతకుముందు ప్యాంక్రియాస్ ఉందండి. ప్యాంక్రియాటైటిస్. ఓకే, చెప్పండి, కంటిన్యూ. అయితే ఆకలి కావట్లేదండి, ఉబ్బరంగా ఉన్నది కడుపు. ఓకే. ఆకలి అస్సలు కావట్లేదు. ఓకే, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం? పొద్దున్న నుండి. పొద్దుటి నుండి 6 నెలల నుండి ఉంది నాకు గ్యాస్ ట్రబుల్. ఓకే. అది మన నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ చూపించుకున్నా కానీ అది రిపోర్ట్ లో ఏం తెలియలేదండి. ఓకే, ప్యాంక్రియాటైటిస్ అని చెప్తున్నారు కదా, అంటే ప్యాంక్రియాస్ లో ఇన్ఫెక్షన్. అదే అండి. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్నారా? మొత్తం చెక్ చేసినామండి, మొత్తం నార్మల్ వచ్చాయా? ఆ రిపోర్ట్ లో ఏం తెలియదండి, ఒక ప్యాంక్రియాస్ కొద్దిగా తేడా ఉన్నది, నీరు వచ్చింది అన్నాడండి డాక్టర్ గారు. ఓకే, అది అక్యూట్ ఇన్ఫెక్షన్ అయినా క్రానిక్ ఇన్ఫెక్షన్ అయినా ప్యాంక్రియాటైటిస్లో మీకు లాంగ్ రన్లో చాలా ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది, అది కూడా చెకప్ చేసుకోవాలి, LFT కూడా చేయించాలి. సో ఈ ఇన్ఫెక్షన్ మీకు ఎంతవరకు అంటే క్రానిక్గా ఉంటుంది కనుక ఈ ప్రాబ్లం మీకు ఎంతవరకు వేరే ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయో అనేది ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుస్తుంది. సో ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ కాకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ వచ్చింది అంటే రిపీటెడ్గా స్టమక్ పెయిన్ రావటం అనేది చాలా కామన్. రిపీటెడ్ స్టమక్ పెయిన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అనేది డిఫరెంట్ ఆర్గన్స్ స్ప్రెడ్ అవుతుంది, ఇంటెస్టైన్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, వాపు అనేది ఉంటుంది. సో దానివల్లలే రిపీటెడ్గా మీకు స్టమక్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ని పూర్తిగా తగ్గించుకోవాలండి, అది యూజువలీ ఏ సర్జరీతో కూడా తగ్గే అవకాశం ఉండదు. ప్యాంక్రియాటైటిస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని కూడా తరచుగా చెక్ చేసుకొని అవి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సూరయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు 2005లో కాపులకి ఆపరేషన్ అయింది మేడం. ఏం ఆపరేషన్ అయిందండి? కడుపు నొప్పికి ఆపరేషన్ అయింది. ఏం ఆపరేషన్ చేశారు?
కడుపులో అపెండిసైటిస్ అనుకుంటా. ఓకే ఓకే, ఇప్పుడేం ప్రాబ్లం? పేగు జాయింట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు కడుపులో అన్నం తిన్న తర్వాత హ్మ్. అరిగితేనేమో ఏదో అరగకపోతే రిపీట్ అవుతుంది మేడం. ఓకే, వామిటింగ్స్ అవుతుంది. వామిటింగ్స్ కూడా అవుతాయా? వామిటింగ్స్ కూడా అవుతుంది మేడం. ఓకే, సివియర్ గ్యాస్ట్రైటిస్లో వామిటింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, కడుపులో మంట ఉండే అవకాశం ఉంటుంది, ఆకలి తగ్గిపోవటము లేదా తిన్నా మేడం. మంట లేదు. ఓకే, ఓన్లీ వామిటింగ్, కడుపులో నొప్పి కూడా ఏం లేదు. కడుపులో మెడిసిన్ తీసుకుంటాం మేడం, నిమ్స్ లో తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు 2.5 years అయితేనే ఉంది నిమ్స్ మెడిసిన్ వాడబడికి. అయినా అప్పుడప్పుడు వామిటింగ్స్ అయితేనే ఉన్నాయి, నొప్పి వస్తూనే ఉంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది మేడం. సరే, మీరు రీసెంట్ రిపోర్ట్స్ తీసుకొని మా క్లినిక్కి రండి, మొత్తం కేస్ స్టడీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత ప్రాబ్లం ఉంది ఏంటి, దానికి మా వద్దు ఎంతవరకు మీకు ట్రీట్మెంట్ చేయగలుగుతాము ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు చెప్తున్నారు సిమ్టమ్స్ ఓన్లీ వామిటింగ్ అని, బట్ 3 months నుంచి ట్రీట్మెంట్ వాడుతున్నానని చెప్తున్నారు, బట్ అది ఎంతవరకు మీకు ప్రాబ్లం ఉంది అనేది మీకు రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతుంది. ఓకే డాక్టర్, అయితే జనరల్గా ఈ గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లంకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? ఎస్, గ్యాస్ట్రైటిస్ అనేది మైల్డ్ టు సివియర్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ డ్యూ టు వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్లో ఫుడ్ తీసుకోకపోవటము, దానివల్ల అసిడిటీ లాగా బర్నింగ్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది స్టార్టింగ్ స్టేజెస్లో ఒకవేళ మీరు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే రెగ్యులర్ ఇంటర్వల్స్, స్మాల్ మీల్స్ విత్ రెగ్యులర్ ఇంటర్వల్స్ అండ్ ఎక్కువ మీల్స్, అంటే ఎక్కువ గ్యాప్ లేకుండా ఒకవేళ మీల్స్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ని మనం చాలా వరకు కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ ఎనీ ప్యాథాలజీ అంటే ప్రాబ్లం లోపల ఉన్న తర్వాత మీకు గ్యాస్ట్రైటిస్ డెవలప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ అండర్లైన్ కాజ్, రూట్ కాజ్ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ లేకుండా ఓన్లీ ఇన్ఫెక్షన్ వల్ల ఉంది, సమ్ బ్యాక్టీరియా డెవలప్ అయిన తర్వాత ఇంటెస్టైన్లో ఈ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే కనుక హెలికోబ్యాక్టర్ జస్ట్ విత్ మెడిసిన్స్ తగ్గించుకోవచ్చు. కొన్ని కేసెస్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్లో కానివ్వండి, హైయోటస్ హర్నియాలో కానివ్వండి, లేదా యాంట్రల్ అల్సర్స్ కానివ్వండి, దీంట్లో కూడా ఎటువంటి లైక్ మెడిసిన్స్తోనే ఈ యొక్క ప్రాబ్లమ్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే లోవర్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో వచ్చేటువంటి అతిపెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు. అంటే పెద్ద పేగులలో ఈ పేగులలో ఇన్ఫెక్షన్ రావటం వల్ల కొలనైటిస్ కానివ్వండి, అల్సరేటివ్ కోలైటిస్ కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా పెద్ద పేగులలో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటి సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్కువగా బ్లీడింగ్ కానీ, కొంతమందిలో అల్సరేటివ్ కోలైటిస్లో హెవీ బ్లీడింగ్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది, నాట్ విత్ ద పైల్స్ బట్ కొంతమందికి హెమరాయిడ్స్ వల్ల కూడా, అంటే రెక్టంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేటరీ వెయిన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వెయిన్స్ వల్ల కూడా బ్లీడింగ్ రెక్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అల్సరేటివ్ కోలైటిస్లో కూడా బ్లీడింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనకి కొలనోస్కోపీలో చాలా క్లియర్ కట్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ఏ ప్యాథాలజీ లేకుండా కొద్ది మందిలో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది యూజువల్లీ ఇట్ ఈస్ సొమాటిక్ డిజార్డర్. ఇక్కడ మనకి యాంగ్జైటీతో డెవలప్ అయినటువంటి ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది యంగర్ ఏజ్ గ్రూప్స్ నుంచి కూడా, అంటే విత్ ఇన్ టీనేజ్ ఏజ్ గ్రూప్స్ నుంచి కూడా 60+ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కనిపిస్తూ ఉంది. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో ప్రతిసారి వాళ్ళు మీల్స్ తీసుకున్నప్పుడు, అంటే ఇంటెస్టైన్ కొద్దిపాటిగా ఇరిటబుల్ అయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఎక్కువ అయిపోవటము, దానివల్ల లార్జ్ డయేరియాస్ లేదా వెరీ వాటరీ స్టూల్స్ అనేది పర్ డే నంబర్ ఆఫ్ స్టూల్స్ అనేది ఎక్కువగా ఉండటం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం అనేది డైజెషన్ కాకపోవడమే కాకుండా అబ్జార్ప్షన్ వరకు కూడా టైం ఇవ్వకుండా దెర్ ఈజ్ ఎవాక్యుయేషన్, అంటే మనకి మోషన్ అనేది చాలా ఎక్కువసార్లు రావడం, ప్రతిసారి తిన్న వెంటనే మోషన్కి వెళ్ళటం, ఇది అనేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో ఒక సిమ్టమ్ అని చెప్పుకున్నప్పటికీ ఇది చాలా సివియర్గా కనిపించినటువంటి కేసెస్ ఉన్నాయి. అంటే పర్ డే 30 to 40 times
లూజ్ డయేరియా ఉన్నటువంటి కేసెస్ మనకు కనిపిస్తుంటాయి. సో ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ని ఈవెన్ ఇన్ ద యంగర్ ఏజ్ గ్రూప్స్, అంటే టీనేజ్లో కానీ 20 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో కూడా ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ చాలా మందిలో కనిపిస్తుంది. మేబీ డ్యూ టు యాంగ్జైటీ డిసార్డర్, డ్యూ టు స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇవన్నీ కూడా మనకి ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్కి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ని హోమియోపతిలో చాలా చక్కగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అంటే మామూలుగా అలోపతిలో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి యాంటాసిడ్స్తో పాటు కొద్దిపాటిగా యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ లేదా ఇలాంటి మెడిసిన్స్ లేదా కొంతమందికి స్టెరాయిడ్స్, మల్టిపుల్ స్టెరాయిడల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ లేకుండా చక్కగా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతి వైద్యంతో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని పూర్తిగా తగ్గించినటువంటి కేసెస్ 100% అని చెప్పుకోవచ్చు. 100% తగ్గించినటువంటి కేసెస్ మన దగ్గర ఉన్నాయి. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి మీరు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడినా కానీ ఆ యొక్క ప్రాబ్లం అనేది సివియారిటీ పెరుగుతూనే ఉండే అవకాశం ఉంటుంది. బట్ విత్ హోమియోపతి విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 to 8 months మీ యొక్క సిమ్టమ్స్ అనేది కంట్రోల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నట్టయితే కనుక ఆ మెడిసిన్స్ని కూడా నెమ్మదిగా టేపర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు వాడుతున్నటువంటి ఏవైనా కానివ్వండి, లేక యాంటాసిడ్స్ కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, లేదా కొంతమందిలో యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఎంత సివియర్గా ఉంది దానికి, సో స్టార్టింగ్ స్టేజెస్లోనే వచ్చినట్టయితే కనుక కొంతమందికి ఈవెన్ బ్లీడింగ్ రెక్టమ్ అనేది మనకి సివియర్గా చూస్తూ ఉన్నాం. అంటే పర్ డే దే ఆర్ లూజింగ్ అరౌండ్ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్, అంటే రోజు కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది లూజ్ అవ్వడం అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో, అల్సరేటివ్ కోలైటిస్లో చూస్తూ ఉన్నాను. సో ఈ కేసెస్ కూడా ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసేటువంటి అవకాశం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో హోమియోపతిలో చక్కటి వైద్యం ఉంది అల్సరేటివ్ కోలైటిస్కి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్కి, అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చక్కగా కంట్రోల్కి తీసుకురావచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భీమారావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. రైట్, ఓకే డాక్టర్, ఇందాక మీరు అన్నారు ఐబిఎస్ చూసుకుంటే కొంచెం యాంగ్జైటీ ఇట్లాంటి లేదంటే డిప్రెషన్ ఇలాంటి టైంలో ఇది వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. కంపారిటివ్లీ ఇంతకు ముందుతో పోల్చుకుంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే ఐబిఎస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇప్పుడు మీరు చూస్తున్న కేసెస్ ఎలా ఉన్నాయి? చాలా సివియర్గా ఉన్నాయి. బికాస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇస్ అ సైకోసోమాటిక్ డిసార్డర్. అంటే మనకి ఇంటెస్టైన్స్లో ఏ ప్యాథాలజీ లేకపోయినప్పటికీ వాళ్ళకి సివియర్ సిమ్టమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డైరియా అనేది ఐ హ్యావ్ ఎ కేస్ ఆఫ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇక్కడ 40 to 45 times లూజ్ డయేరియా పర్ డే. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ కేస్ అంటే ఒక వారంలో తగ్గిపోతుంది, ఒక నెలలో తగ్గిపోతుంది అని కాదు. అక్కడ మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది మంత్స్ టుగెదర్ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో ఈవెన్ దో దే ఆర్ టేకింగ్ యాంటాసిడ్స్, ఈవెన్ దో దే ఆర్ టేకింగ్ స్టెరాయిడ్స్, ఎంత కంట్రోల్ చేసినప్పటికీ ఈ వాళ్ళ యొక్క ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి ర్యాపిడ్గా ఉండటము, వాళ్ళ డిప్రెషన్ లెవెల్స్ అనేది చాలా సివియర్గా ఉండటము, అలాగే అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిపోవటము, వాళ్ళకి ఆకలి ఉన్నప్పటికీ తినలేని పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్, ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది కూడా చూస్తూ ఉంటాం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో. సో ఇలాంటి కేసెస్ కూడా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి 100% అష్యూరెన్స్ ఇవ్వచ్చు. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో కాంప్లికేషన్స్ డెవలప్ అయినటువంటి కేసెస్, అంటే లాంగ్ రన్ ఆఫ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో దేర్ విల్ బీ లాస్ ఆఫ్ బ్లడ్, సో అనీమియా ఉంటుంది వాళ్ళకి. రెండోది వచ్చేసి వెయిట్ లాస్ ఉంటుంది. అబ్జార్ప్షన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవటం వల్ల వాళ్ళు తీసుకునేటువంటి ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా పూర్తిగా వాళ్ళు మినిమైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఓన్లీ కూడా నో స్పైసెస్, అలాగే అన్ని హార్డ్ ఫుడ్ తీసుకోకుండా వెజిటేబుల్స్, బికాస్ ఫైబర్ కంటెంట్ తీసుకుంటే కూడా వాళ్ళకి ఇంటెస్టైనల్ మూమెంట్స్ పెరగడం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి కేసెస్ మా దగ్గర ప్రెజెంట్ అవుతుంటారు. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ మీకు డిటెక్ట్ అయిన వెంటనే మీరు వచ్చినట్టయితే కనుక సింపుల్ మెడిసిన్స్తో దీన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రామాచారి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ రామాచారి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి రామాచారి గారు. నమస్కారం. నమస్కారం మేడం. అదే మా మేడంకి గాల్బెడలో రాళ్ళు వచ్చినాయని చెప్పినమ్మా. ఓకే.
అయితే దానికి మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ గవర్నమెంట్ వాడుతున్నాము. ఓకే. అయితే దానికి అది వాడితే తగ్గుతాయా, ఆపరేషన్ కంపల్సరీయా? ఎంత సైజు ఉన్నాయి? సైజ్ వచ్చేసి 12 mm అన్నానమ్మా. 12 mm కొంచెం పెద్దవే. సైట్ ఎక్కడుంది? టోటల్ గాల్ బ్లాడర్లో ఉందా లేదా కొద్దిపాటిగా కిందికి జరిగితే మీకు డక్ట్లో ఉంటుంది? డక్ట్లో ఉంటే లివర్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా అబ్స్ట్రక్ట్ అయిపోతాయి. సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి రామాచారి గారు? సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అంటే నొప్పి అలాంటివి అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయా? నొప్పి లాంటిది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు. 5 వరకు ఉండే, ఇప్పుడు కొద్దిగా లేస్తున్నాడు, కొద్దిగా నొప్పిగా ఉందంట. ఓకే. సో చూసుకోండి, మీరు స్టోన్ కొంచెం పెద్దగానే ఉంది, అది కొంచెం తగ్గేటట్టుగా మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఈ 12 mm స్టోన్ గాల్ బ్లాడర్లో ఉంది, ఏం పెయిన్ లేదు, ఏమి కాంప్లికేషన్స్ లేవు, ఏ ప్రాబ్లం ఉండదండి. గాల్ బ్లాడర్ స్టోన్ని చక్కగా నెమ్మదిగా సైజ్ తగ్గించుకుంటూ తీసుకొస్తే సరిపోతుంది. ప్రాబ్లం అనేది అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ ఈ స్టోన్ అనేది గాల్ బ్లాడర్ ప్రాపర్లో ఉండాలి. వేరస్ స్టోన్ ఒకవేళ మనకి అబ్స్ట్రక్ట్ అయినట్టయితే బైల్ డక్ట్లోకి వచ్చేసింది అని అంటే అబ్స్ట్రక్టివ్ జాండిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ ఫ్యాటల్ ఇది, అంటే ఎమర్జెన్సీ కండిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సిమ్టమ్స్ వచ్చేసి మనకి పెయిన్ రావడము, వామిటింగ్స్ రావటము, ఇవన్నీ కూడా అబ్స్ట్రక్టివ్ జాండిస్లో ఫస్ట్ ప్రైమరీ సిమ్టమ్స్. అలాగే ఎల్ఎఫ్టీ అంటే ఎల్లోనెస్ ఆఫ్ ఫేస్, ఎల్లోనెస్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ కండిషన్ రాకుండా ఉన్నట్టయితే కనుక గాల్ బ్లాడర్ స్టోన్ ఒకవేళ గాల్ బ్లాడర్ ప్రాపర్లో ఉన్నట్టయితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అంటిల్ అండ్ అన్లెస్ ఇది అబ్స్ట్రక్టివ్ జాండిస్ అయితే మాత్రం ఇది ఎమర్జెన్సీ సర్జికల్ కండిషన్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం. మాది 1 year బ్యాక్ అల్సరేటివ్ కొలైటిస్ అని వచ్చింది. ఓకే. ఇప్పుడు నాకు కొద్ది నార్మల్ ఉంది, బ్లీడింగ్ అవుతుంది. గతంలో టెస్ట్ చేసుకుంటే కొలనోస్కోప్ చేసుకుంటే అల్సరేటివ్ కొలైటిస్ అండ్ ప్రొక్టాటిస్ అని ఏదో ఉంది మేడం. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా కవర్ అయింది. ఇప్పుడు ఆ టాబ్లెట్ ఏది, అదొకటి ఏదో టాబ్లెట్ వాడుతుంది మేడం. ఓకే. మెసోల్మైన్ ఏదో ఉంది కదా మేడం. ఓకే. వాడుతుంది. ఇప్పుడు కొద్దిగా స్టార్టింగ్ లో బ్లీడింగ్ తో మోషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఏం రావట్లేదు. దీన్ని మనం భయపడాల్సిన అవసరం ఉందా? ట్రీట్మెంట్ మరి ఏంటి, ఫర్దర్ ఫ్యూచర్ లో ఏమన్నా అవుతుందా అని? ఫ్యూచర్లో కంటే కూడా మీకు ప్రెజెంట్ కండిషన్లో బికాస్ బ్లీడింగ్ అనేది సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్లో బ్లీడింగ్ అనేది కొంతమందికి చాలా ఎక్కువ అమౌంట్లో లాస్ అవుతూ ఉంటారు వితౌట్ నోయింగ్. అంటే మీరు చూసుకోవడం కూడా, అబ్జర్వేషన్ చేసుకోవడం కూడా చాలామంది దీన్ని చూసుకోలేకపోతూ ఉంటారు. సో అది మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంతవరకు తగ్గిస్తుంది. సో మీ ప్రాబ్లం అనేది నాట్ ఓన్లీ ఇక్కడ మనకి కొలైటిస్లో అల్సరేషన్ కాకుండా బ్లీడింగ్ అనేది కూడా ప్రాబ్లం అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ అంటే మీకు ఉన్నటువంటి మోషన్ మూమెంట్ అనేది, అంటే బవల్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా చూసుకోండి. మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా మీకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్కి కూడా హోమియోపతిలో చాలా మంచి వైద్యం ఉందండి, పూర్తిగా తగ్గిన కేసులు ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ సిమ్టమ్స్ అన్నీ తగ్గినాయి అనుకుంటే కనుక వన్స్ అగైన్ కొలనోస్కోపీ చేసుకోవాలి. అందులో మీకు తెలిసిపోతుంది అల్సరేటివ్ కొలైటిస్ ఉందా, ఇన్ఫ్లమేషన్ ఉందా, ప్రాక్టైటిస్ ఉందా అనేది కూడా మీకు ఈజీగా తెలుసుకోవచ్చు అందులో. ఓకే డాక్టర్, ఇందాక మీరు అన్నారు ఐబిఎస్ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తూ ఉన్నాము అనేసి. అయితే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ బికాస్ ఇట్ ఈస్ సైకోసోమాటిక్ డిజార్డర్. వాళ్ళు ఉన్నటువంటి కండిషన్స్లో, వాళ్ళు ఎదుర్కొనేటువంటి కండిషన్స్లో యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. A1 పేషెంట్స్ అంటూ ఉంటాం. ఈ యాంగ్జైటీ పేషెంట్స్లో ఐబిఎస్ మొదలైన తర్వాత యూజువల్లీ ఐబిఎస్ అనేది మైల్డ్గా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పటికీ చాలా మందిలో చూస్తున్నటువంటి కేసెస్లో మాత్రం వన్స్ దే క్రాస్ 2 to 3 years ఆఫ్ ఐబిఎస్ సివియారిటీ అనేది పెరుగుతూనే ఉంటుంది. బికాస్ యాంగ్జైటీ పెరుగుతూనే ఉంటుంది, అలాగే సివియారిటీ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరము, ఎలా అవసరము అంటే నంబర్ ఆఫ్ బబల్ మూమెంట్స్ పర్ డే, అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము వాళ్ళు అబ్జార్బ్ చేసుకోగలుగుతున్నారా, వాళ్ళకు విటమిన్ B12 డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ, అలాగే కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ, వెయిట్ లాస్ ఏమన్నా అవుతుందా, అనీమియా ఏమన్నా ఉంటుందా, లేదా హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది బాగా తగ్గిపోతున్నాయా,
ఇవన్నీ చూసుకుంటేనే మనకు సివియారిటీ ఆఫ్ ఐబిఎస్ తెలుస్తుంది. సో ఇవన్నీ డెవలప్ అయిపోతున్నాయంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ ఐబిఎస్ అని చెప్పుకోవచ్చు. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో నంబర్ ఆఫ్ మోషన్స్ పర్ డే, నంబర్ ఆఫ్ డయేరియా, వాటర్ డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటారు పేషెంట్స్. సో ఎంతవరకు ఈ ప్రాబ్లం అనేది సివియారిటీకి వెళ్ళిపోతుంది అనేది చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.